నాగమ్మ బాధలు కాదట, సినిమాలలో చిలుకులు కాదట. మరి అది కాక ఇది కాక స్టేజ్ మీద ఎందుకు వచ్చి ఉన్నావు? బుర్ర కథలకు వచ్చావు. బుర్ర కథ, బుర్ర కథ, బుర్ర కథ, బుర్ర కథ, బుర్ర కథ. బుర్ర కథ అని చెప్పాను. నీ బుర్ర నా బుర్ర వాడి బుర్ర. సంబరక చెప్పడానికి ప్రేమతో ప్రయాసపడి ఈ యొక్క మామిడి గూడెంలోని శ్రీఎస్ఐ పరిశుద్ధ దేవాలయానికి వచ్చిన మిత్రమా. మామిడి కూడా మీరు బుర్ర కథ చెప్పడానికి వచ్చి ఉన్నారు. అవును సోదరా. మరి ప్రేక్షకులు ఎందుకు వచ్చి ఉన్నారన్నయ్య? మన కథ ఇంటానికి వచ్చారు. నా కథ అనిపించలే. ఎట్ట అనిపిస్తుంది? ఇంటికాడ మచ్చలు లేకపోతే వచ్చారు. మంచాలా? అందరికీ మంచాలు ఉన్నాయి. ఓహో, మరి మీరు బుర్ర కథ చెప్పడానికి వచ్చి ఉన్నారు. అవును. మరి మీరు బుర్ర కథ చెప్పకుండా కౌలు ధ్యానించారేమిటి? ఓహో, అదే ఉద్దేశం. అవును. కవులను గాయకులను ధ్యానించి కథ ప్రారంభం చేస్తే మన కథకు అడ్డంకం అని చెప్పి మన కథానాయకులను కవులను ధ్యానించాడు. మరి నన్ను ధ్యానించలేదు ఏమంటారు? గంజిమాహోడా కవినే కదా. కవి నేను ఒక పండితుడే కదా. పండితుడు. నేను కూడా ఒక రచయితవే. అవును. నీ కవితలు ఎక్కడ రాసా? ఎవరికి వినిపించావు? వాము నా కవితలు మెచ్చుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సన్మానం చేయాలి లేఖలు పంపిస్తే నాకు తీరకలేదని రిప్లై పంపించాను. అంత గొప్పడివా? అంత కవిత్వాలు వచ్చా నీకు? నీకు కవిత్వాలు చాలా వచ్చు. చిన్నడా, నీ కవిత్వాలు ఎలా కూడా మాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు ఎలా మెచ్చుకోవడం మాకు కూడా తెలియదు. ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ ఘన సన్మానము ఇదే స్టేజ్ మీద జరుగుతుంది. నీ కవిత్వాలు మంచిగా ఉంటే ప్రవేశపెట్టు. మంచిగుంటే ఈ స్టేజ్ మీద సన్మానం జరిగింది. అది బాగలేకపోతే ఈ బయలుపోంది. వాము, అందుకని చెప్పేసి అన్నయ్య ఈ జనం మీద రాస్తే తంటారని, నీ మీద రాస్తే ఊరుకోవని నా సొంత మరదల మీద రాశా. ఏంటి? సొంత మరదల మీద రాశా. ఓహో మరదలా, మీ ఊరంతా వరదలా, మీ ఇల్లంతా బురదలా, నా వాళ్ళంతా దొరదలా. ఇది కవిత్వమా? ఇది కవిత్వమా? ఇది కవిత్వమే కాదు. ఇంకా వచ్చా? ఇది కవిత్వం కాదా? కాదు. ఇంకా వచ్చా? ఇంకా చాలా వచ్చు. చెప్పు. అది పెద్ద విజయవాడ. విజయవాడ ఉంది పెద్ద మేడ, మేడ పక్కన ఉంది గోడ, గోడ పక్కన ఉంది దోడ, దోడ పెట్టింది పోసారు పేడ. ఇది కవిత్వం కాదు. ఇది కవిత్వం కాదు. ఇంకా వచ్చా? ఇంకా వచ్చా? ఇంకా చాలా వచ్చు. అయితే చెప్పు. నేను కాలుస్తున్నాను ఒక బీడి, ఇంతలో వచ్చింది ఒక లేడీ, ఆమె కలిపింది నాతో జోడి. అది చూశాడు వాళ్ళ డాడీ, వాళ్ళ డాడీ ఒక పోలీస్ నాకు వేసాడు బీడి. బుద్ధి పెట్టుకుంటా. ఇది కవిత్వమా? కవిత్వాలే కాదు. ఇంకా వచ్చా? ఇంకా చాలా వచ్చురా. అలా పడే రేఖ నువ్వు కట్టుకుంది కోక, మీ ఆయన పైకి పోక నేను ఇంటికి ఇది కవితమే కాదు. కవితలంటే ఎలా ఉండవు? ఎలా ఉంటాయి? మేధావులు, కవులు ఎందరో ఉన్నారు. ఏమని రాశాడు? అందులో మరి గుజర పొరలు ఏమని రాశాడు? దేశముడు ప్రేమించమన్నా మంచిగా పెంచుకున్నాడు. ఎందుకు మా ఊర్లో పొగ పొలాలు మంచమును ప్రేమించమన్నా, మంచి పప్పును ముంచమన్నా, పాలు పెరుగు మాగమన్నా, వీరు సారా పునుగు తాగుమన్నా, తెల్లమును ప్రేమించమన్నా, తల్లిదండ్రులు పట్టుకొస్తా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. నీ కవిత్వాలు కాదు. సరేలే అన్నయ్య, చిన్నపిల్లల రావడం కోసం, కొద్ది జనాలు రావడం కోసం ఇలా కవితలు వివరించాను. ఈ స్టేజ్ మీద ఏ కథ చెప్తున్నారు? చరిత్ర. నాకేం తెలుసు? చెప్పమన్నా చెప్తాను. అదేనా? అదే. మరి గ్యాస్ చెప్పమన్నా ఏమా? అలాగే కాలాపన జరుగుతుంది. కళావేదన పెట్టి స్వర్గలోక నివాసుడా సర్వశుభ ప్రదా
మొరలాలించు. కరుణామయుడివి చల్లని తీరం కనికరించు మా మొరలాలించు. కరుణామయుడివి చల్లని తీరం కనికరించు మా మొరలాలించు. అల్పులపై మేము వేడు చుట్టిని, అల్పులపై మేము వేడు చుట్టిని. వరమునియే తావుతని తాళెల్లో. భారతదేశ ఈశాన్య భాగము పాలస్తీన కలవా. పరిసర ప్రాంతము. ఏంటదయా వామ్మో. పరిసర ఏంటిది ఈ పరిశుద్ధ స్థలము? కావాలి పరిసర ప్రాంతం. ప్రాంతం ఎంత చక్కగా ఉన్నది, ఎంత చక్కగా ఉన్నది, ఎంత శుభ్రంగా ఉన్నది, ఎంత బిల్డింగ్లు ఉన్నాయి. ఏమిటి ఏమైంది? వాము ఎక్కడ చూసినా గానీ ఒక్కట కూడా గుడిసెలేదు. గుడిసెలేవు. మొత్తం కూడా ప్రారీ గోడలతో సహా మొత్తం బిల్డింగ్లే ఉన్నాయి. బిల్డింగ్లే ఉన్నాయి. వాము చాలా ముచ్చటగా ఉన్నది. ఏం దేశం అన్నయ్య ఇది? కానాను దేశం. కానాను దేశం చాలా చక్కగా ఉన్నది. అయితే ఏం జరిగింది? 6 లక్షల మంది స్థాయిలో కానాను పరిసర ప్రాంతంలో విస్తరించున్నారు. ఏ నడక నడిచిన క్రైస్తవ నడక, ఏ మాట పడిన క్రైస్తవ మాట, ఏ పాట పడిన క్రైస్తవ పాట. నేను నమ్మనే నమ్మను. 6 లక్షల మంది అంతా దేవుని స్తుతిస్తున్నారు. ఏకతాటి నడుస్తున్నారు. 6 లక్షల మందిని దేవుని స్తుతిస్తున్నారు. అవును, దేవుని కొనియాడుతున్నారు. నేను నమ్మను. ఎందుకు? నేను నమ్మను. ఎందుకంటే నేను నమ్మను. అది ఎందుకు నమ్మో? మా ఊర్లో ఉన్నాయి ఎన్ని 20 ఇండ్లే ఉన్నాయి. ఎవరు? క్రైస్తత్వం కలిగినటువంటి వారు. ఉంటే ఏమైంది? ఒకళ్ళంటే ఒకలా పడదో, ఇంకొకళ్ళంటే ఇంకొకలా పడదో. ప్రార్థన అంటే అసలు ప్రార్థన అంటే పడపడలేదా? పుట్ట క్రైస్తవులరా మేము. మీరా? మీరా? అవును. మీరు పుట్ట క్రైస్తవులు. అవును. మీ ఫ్యామిలీ అంతా మొత్తం కూడా పుట్టక క్రైస్తవులమే. మీరు చర్చికి వెళ్తారా? చర్చికి మాత్రం పో. ఏంటన్నయ్యా? పుట్ట క్రైస్తవులు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎప్పుడెప్పుడు పోవాలా? ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారం. విశ్రాంతి దినం. అబ్బో, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎవరు పోవాలా? క్రైస్తవులు. అవును, మేము మాత్రం పోం. మీరు ఎప్పుడు వెళ్తారు? క్రిస్మస్ మాత్రమే పోం.
తీసుకెళ్తారా? ఆ, ఒకసారి మాత్రమే ఎందుకు వెళ్తారు? అప్పుడు కొత్త బట్టలు చూపించాలి. అంటే బట్టల సంగతి ఇదే. ఓహో, పండగ మాత్రమే వెళ్ళడానికి చూస్తారు. పండగ సమయం అన్నమాట ఇది. బట్టల సంఘం. ఆ, మీరా బుట్ట క్రైస్తవులైతే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. కానీ ఇశ్రాయేలీయులు ఈ రీతిగా దేవుని యొక్క అధ్యాస ప్రకారముగా దినదినము వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. చూసావా? ఇలా చూశారు ఇశ్రాయేలీయులందరూ కూడా సర్వస్వరూపుడు పదార్థుడు, సర్వ సృష్టికర్త మహోన్నతుడు దేవదేవుడు. 6 లక్షలకు మార్గములు తెప్పాలి అంటే వీరికి ఒక నాయకుడు కావాలి. కథకు ఒక నాయకుడు ఎలా ఉంటాడో 6 లక్షల మందికి ఒక నాయకుడు కావాలని చెప్పి యోచించిన దేవాది దేవుడు ఆది కాలం నుంచి దేవుడి ఆజ్ఞలు పాటిస్తున్న బట్టి ఈ యువకుడైన అబ్రహాముని ఎంచుకున్నాడు దేవాది దేవుడు. ఓహో, అబ్రహాము గారు ఎంచుకున్నాడు దేవాతి దేవుడు. ఏం చేశాడు? అబ్రహాము ఎంచుకున్నాడు. అయ్యా, ఈ యొక్క అబ్రహాముని ఎంచుకున్న దేవాది దేవుడు నలుగురు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఆలోచించి సాటి అయిన సత్యమైన సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో శరాన్ని సహాయం చేశాడు దేవాది దేవుడు. అబ్రహాముకి శారా ఓహో, అబ్రహాం గారికి ఇద్దరికే సహాయం చేశాడు. సహాయం చేశాడు. అంటే పెళ్లి అయిపోయింది. ఇరువురు కూడా అన్యోన్యమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. అబ్రహాము శారాలు ఎప్పుడొక గృహములు ఇచ్చాడు, 7 ప్రజారాజ్యం ఇచ్చాడు, మరకత మాణిక్యాల ఉత్తర సహాయం చేశాడు. సర్వ సంపదతో తొలగొచ్చు ఉన్నారు. చూసావా? ఇలా తొలగొచ్చు ఉండగా అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చాయి. అబ్రహాము భార్య శారాకు 90 సంవత్సరాలు వచ్చాయి. వీళ్ళిరువురు కూడా వృద్ధాప్యమైన జీవితంలో ఉన్నారు. ఓహో, అంటే మంచి వయసు మీద ఉన్నారు. వయసు మీద కాదు నాయన, ముసలితనంకి వచ్చారు. అది అట్ట ఎగురుతున్నారు అన్నమాట. వాళ్ళు ముసలి కాదు, వాళ్ళు ముసలి కాదు. ముసలిగా అట్ట కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటా? చిన్నపిల్లల వాళ్ళు. చూసావా? ఇశ్రాయేలుకి ఏమో కదా ఆ యొక్క అబ్రహాముని ఎంచుకున్న దేవాతి దేవుడు ఆ యొక్క సంపదలతో తొలగించుకున్నా కానీ అపత్రులు కత్తిరినేస్తున్నట్లుగా సంతానం అనే ప్రాప్తి ఒక తీరం వచ్చేసాడు. ఓహో, ఇద్దరికి కూడా సంతానం అనేది లేదు. 90 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. ఇద్దరికి కూడా సంతానం లేదు. నాకు బాధపడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? సంతానమైనటువంటి అబ్రహాము శారాలు కూడా ఒకనాటి సమయంలో ఆలోచిస్తూ ఉన్నారు. సర్వ సంపదలతో దొంగచు ఉన్నావే, సకల సంపదలతో తెలుతూ ఉన్నావే, సంతానమైన జీవితం నాకు ఎందుకని చెప్పి మోకరించి కన్నీరు ముందుగా దేవుడు అడుగుతూ ఉన్నాడు. అడిగితే ఇచ్చే దేవుడు. ఒక మాట వినండి. ఏమిటి? మీరు ఎక్కడికో ఎన్నో దేవతల దగ్గరకు వెళ్ళి ఉన్నారు. అవును, వెళ్ళాం. ఎక్కడికో ఏదో పూజలు చేసి ఉన్నాం. అవును కదా? సర్వాధికారైన దేవుని నిత్యము ప్రార్థన చేస్తా ఉన్నాము, దేవుని యొక్క ప్రేమను జీవిస్తా ఉన్నాము. ఆ దేవుడు నాకు తిరుమల ఏర్పాటు చేశాడు తల్లి అని చెప్పి మోకరించి దేవుడు అడుగుతూ ఉన్నాడు. అడిగితే ఇచ్చే దేవుడు, తట్టితే తీసే దేవుడు, వెతికితే దొరికే దేవుడు. అట్టి దేవుడికి సాధ్యమైన కార్యములు ఏమైనా కూడా ఈ లోకంలో లేవని చెప్పి మోకరించి కంటిన్యూగా సరే ప్రార్థన చేస్తా ఒక సభ్య ముందున అలా ప్రార్థన చేస్తా ఉండగా ఎండమాములో దేవుడి యొక్క సన్నిధానంలో దేవాదేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. మమ్మరే ప్రాంతంలో ప్రత్యక్షమయ్యి చక్కగా సంతాన వాగ్దానం చేసి 25 సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేర్చి ఆ యొక్క చాలా గర్భము తెలియవలసి చక్కని కుమారుని జన్మింపజేశాడు. అది చాలా గర్భం ధరపడి ఏం జరిగిందండి? ఆ యొక్క గర్భము తెలియవలసి సర్వోన్నతుడైన దేవాదేవుడు చక్కని సంతానం నుండి బాబునిచ్చాడయ్యా. అది బాబుని ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క అధ్యాసను జన్మించిన యొక్క బాబుకి పరిశుద్ధ కింద దేవాలయం కర్మగా పరిశుద్ధమైన దేవాలయం తీసుకువెళ్ళి లేఖనముల ప్రకారంగా పాప సంకేతం ఇప్పించి ఇస్సాకును నామకరణం చేస్తున్నారు. ఇస్సాకు అని పేరు పెట్టి ఉన్నారు. బాగా చాలా చక్కగా ఉన్నది. చూసావా? ఇస్సాకుని పెంచి పెద్దవాడుగా చేసి కనాను దేశములకు నూరాలుగా ఉన్నటువంటి పద్మను అరపెట్టడం అందున బేతెబెల కుమార్తెనటువంటి రెబెకాకి పెళ్లి చేశారు. ఇస్సాకుకి రెబెకాకి పెళ్లి అయిపోయింది. వీళ్ళిద్దరూ కూడా దాంపత్య జీవితం జీవిస్తున్నారు. అన్యోన్యమైన జీవితంలో జీవిస్తూ ఉండగా ఆ యొక్క రెపకాలు చూసినటువంటి అన్యోన్యమైన జీవితంలో జీవిస్తున్నటువంటి దాంపత్య జీవితము అన్యోన్యమైన జీవితం. అవునయ్యా, కలిసి మెలిసి దేవుని వల్ల జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా ఇస్సాకు రెబెకాను చూసిన దేవదేవుడు వీరి ప్రేమను మెచ్చాడు, వీరి విశ్వాసాన్ని మెచ్చాడు, వీరి యొక్క జీవితాన్ని మెచ్చిన దేవదేవుడు రెబెకా గర్భంలో కూడా తెలియపరిచాడు. చూసావా? రెబెకా గర్భము తెలియపరిచి చక్కని ఇరువురు కవాల పిల్లలు జన్మించాడు. చూసావారా? ఇస్సాకుకి రెబెకాకి ఇద్దరు కుమారుని జన్మించున్నారు. చాలా చక్కగా, చాలా సన్నిహితమైన మాట ఇది. మంచి మాట. చాలా కదా? మరి ఇద్దరు కుమారుని జన్మించున్నారు కదా, మరి వాళ్ళ నామధేయం ఏంటండి? అయ్యయ్యో, ఇక చూడు ఎలా ఉన్నదో. అదిగో ఇస్సాకుని తయ్యోలయ్యా,
యేసేవా యాకోబు అనేటువంటి కుమారుడు ఇద్దరు జన్మించున్నారు. హాస్యంతో జన్మించున్నారు. రహస్యం అంటే పెద్దవాడు పుడుతూ చిన్నవాడి పాదాలు పట్టుకొని జన్మించాడు. ఇది రహస్యమా? రహస్యం కదా? ఇదేం రహస్యం కాదు. ఎందుకు కాదు? వీడు భయం వేసి వాడు పట్టుకుంటాడు. లేదు దీంట్లో చాలా మర్మం ఉన్నది. ఓహో, మర్మం దాగి ఉన్నది. దాగి ఉన్నది. వీడు పాదాలు పట్టుకున్నాడు, జన్మించాడు. పరిశుద్ధ లేఖన ప్రకారంగా చిన్నవాడికి పెద్దవాడికి తమ జీవితాంతం కూడా దాసత్వంగా పనిచేస్తున్నారని లేఖనం చెప్పబడతా ఉంది. చూసావా? ఎప్పుడు కూడా అంతే అన్నమాట. పెద్ద కుమారుడు ఎప్పుడు కూడా దాసత్వంగా పనిచేయాలి. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పని చేయాలి, కష్టపడి చిన్నవాళ్ళని సాగాలన్నమాట. చూసావా? ఈ రీతిగా ఉంటూ ఉండగా పెద్దవాడు యేసేవా తన శరీరంతో కూడా రోమకం జన్మించున్నాడు. చిన్నవాడు యాకోబు బంగారు ఉన్న సాయతీయంతో నిండిన శరీరంతో తలతల వెలుసుడు అందగాడు. చాలా అందంగా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. చిన్న కుమారుడు చాలా చక్కగా ఉన్నాడు. నాలకే అందంగా ఉన్నాడు. నువ్వు అందం కూడా నువ్వు దొంగకుడు బట్టే మొహం నీది. నాదా? ఏ మొహం? దొంగకుడు బట్టే మొహం నాదా? నేను దొంగ కోళ్ళు పట్టున్నాం. మా ఇంటికి వచ్చిన కోడి మాత్రం ఇస్తాను. దాన్ని మా ఇంటికి రమ్మన్నా. నువ్వు రమ్మలేదు, నువ్వు ఎందుకు రమ్మంటావు? అదే వచ్చింది, నువ్వు పట్టుకున్నావు. అంతే మరి దొంగకోడు కదా. అట్లయినా ఇంతే, ఎట్లయినా అంతే. ఇది దొంగకోడు పట్టే రకమే. కానీ ఈ యొక్క అందరూ యాకోబుని తల్లి గారితో ప్రేమతో ప్రేమిస్తూ ఉంది. ఈ పెద్దవాడు యేసేవను తల్లి గారు ప్రేమిస్తూ ఉన్నారు. ఇలా చెరుకును ప్రేమిస్తూ ఉండగా గడుస్తూ ఉండగా సంతోషకరమైన సమాధానం గడుస్తున్న సమయం అందున అనుకునే రీతిగానండి అర్ధరాత్రి సమయం అందున ఆ కుటుంబంలో ఒక విధానమైన కాలం సంభవించారు. తండ్రి సాకులకు మంద దృష్టి ఏర్పడింది. కళ్ళు కనపట్లేదు, అదే మంద దృష్టి. మా వయసుకు వచ్చినటువంటి అది యాకోబు గారికి కళ్ళు కనపట్టలే. ఎవరికిరా? అబ్రహాం ఇసాక్ గారికి. మీరు ఏడన్నా వేడే ఉండవా? ఇసాక్ గారికి కళ్ళు కనపట్టలే, అదే మంద దృష్టి. అదే మంద దృష్టి. అది ఇసాక్ గారి కళ్ళు కనపట్టలేదు. ఏమైందండి? కళ్ళు కనిపించిన పరిస్థితుల్లో తండ్రి గారికి రుచికరమైన భోజనం చెప్పి ఆశ కలిగింది. ఈ కోరికను తీర్చగలిగిన నా పెద్ద కుమారే కదా, నా పెద్ద కుమారుడు తప్ప ఎవరికి సాక్ష్యం కాదని చెప్పి పెద్ద కుమారుడు యేసేవను పిలుస్తున్నాడు. కుమారా కుమారా యేసేవా, ఒక్కసారి కుమారా కళ్ళు కనిపించలే పరిస్థితిలో ఉన్నా. నా మరణం ఎప్పుడు సంభవించినప్పుడు అర్థం పరిస్థితిలో ఉన్నా. ఈ పరిస్థితుల్లో నాకు రుచికరమైన భోజనం చెప్పి ఆశ కుమారా, నా కోరిక తీర్చగలిగిన వాడివి నీవు తప్ప నాకు ఎవరు లేరు కదా. నాయన ఆ కోరికను కనుక తీర్చినట్టయితే ఆ భోజనం తృప్తిగా భోజనం చేసి సర్వ సంపూర్ణ సర్వాధికారి దేవుడి ఇచ్చిన దేవతీని కూడా నీ పైన కుమారస్వామి కుమారా పెద్దవాడు యేసేవండి తండ్రి కోరికను తీర్చి తండ్రి రపణ యావస్తు దీవుడు పొందాలని చెప్పి ఆశతో సంతోషంతో బయలుదేరి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగా ఈ మాటలని కూడా గోడ చోట్ల వింటుందో తల్లి రెబెక్క. కుమారా యాకో ఇలా రానాయనా యాకో కుమారా అలా కూర్చోలే పెట్టేటోళ్ళు ఉంటే అట్లా మీకు కొట్టడు. చిన్నోడా మంచితనం మించిపోతావు. ఆలస్యమైతే ఆలస్య బంధం. కుమారా నీ తండ్రి మంద దృష్టి కళ్ళు కనిపించిన పరిస్థితిలో ఉన్నాడు. అవును, ఆ పరిస్థితిలో తండ్రి గారికి రుచికరమైన భోజనం చేసి ఆశ కలిగినది. ఆ కోరికను తీర్చమని చెప్పి నీ అన్నయ్య యేసేవును కొట్టాడు. నీ అన్నయ్య యేసేవు ఈ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నీ అన్నయ్య తీసుకువచ్చి తండ్రికి భోజనం చేసి యావసతులన్నీ కూడా నీ అన్నయ్య పొందుతాడు. నేను ఎప్పుడు అరణ్యం వెళ్ళిన కాదు, ఏ చెప్పిన చెక్కిన వేటాడినవాడిని కాదు. నా వల్ల ఎలా సాధ్యమైంది మమ్మీ? ఉపాయం నేను చెప్తావా? చెప్తున్నది నీ అన్నయ్య వచ్చారు తండ్రి కోరికలు తెచ్చి తండ్రి అప్పుడు నీళ్ళు పొందాలంటే అదృష్టమైన మార్గము కుమార. అయ్యయ్యో కుమార యాకోబా, కుమార యాకోబా, మేకలు మందలు మనకి ఉన్నాయి. నీవు వెళ్ళయ్యా
ఈ మొత్తం అనే మీ మంద మొత్తం ఓయ్ ఈ మొత్తం అనే మీ మంద మొత్తం మళ్ళీ మళ్ళీ అంట మొత్తం అనే అన్నారు చెప్పారా ఇండియా సంపాదించిందే ఏ మొత్తం అనే ఈ మొత్తం మొత్తం అనే ఈ రంకి ఏమన్నా ఉన్నాయా ఇంకొకనే మరి అయ్యే పోతే వస్తాయి. అవి కాలేదు అవి పండు కాలేదు ఏయ్, ఇచ్చేయకపోతే మరి ఇవన్నీ నాకెళ్ళేసి వస్తున్నాయి అంటే నువ్వు అన్నా చెప్పి నీకెళ్ళేసి ఏమన్నావు కదా అను ఆ? ఏమనవు వారి జోలికి పోతే మాత్రం ఆ. ఏం చేయాలో ఏం కాదు. వాళ్ళ చోటి నువ్వు పోతున్నా నేను పోను ఏ? ఎందుకంటే నువ్వుగా కాసేది ఆహా అసలా ఆ, మాకే అసలు నాకు పో మరి పో నేను వెళ్ళమంటావా వెళ్ళు. వెళ్ళేనా వెళ్ళు. వెళ్ళేనా వెళ్ళు. వెళ్ళేనా వెళ్ళు. వెళ్ళేనా ఇంకా చిన్న డౌట్ అన్నయ్య మాట్లాడితే ఒక తీరు కొట్టది నేను మాట్లాడితే ఇంకో తీరు కొట్టది నాన్నగారి కనుక నా స్వరం గుర్తుపట్టారు అనుకో నీ కొడుకు కొట్టడేక నేను కూడా పోవాలని చూస్తున్నావా ఎందుకో నువ్వు ఇది పోవాలా కుమారా, నువ్వు అందుకు కూడా సందేహిస్తూ ఉన్నావా? అలా భయపడాల్సిన అవసరం లేదయ్యా. నీ తండ్రి కనుమానం కలిగినట్లయితే చిన్న మాట చెప్పిన తండ్రిని నమ్మించు కుమారా. అయ్యయ్యో కుమార యాకోబా కుమార యాకోబా కుమార యాకోబా ఓ నాన్న ఎండమానులందు నేను ఎదిగాను. తిరిగాను నాన్న. ఎండమానులందు నేను ఎదిగాను. నీళ్ళను తాగాను నాన్న. కన్నస్వరం మారని నాన్న. వెళ్తావా? వెళ్ళే. వెళ్ళు వెళ్ళేనా ఇల్లు బాబు వెళ్ళేనా ఇల్లు కుమారా వెళ్ళేనా ఇల్లు బాబు వెళ్ళేనా ఎన్నరా ఇంకా చిన్న డౌటే ఎక్కడ ఏమిటో అన్నయ్య చర్మం మొత్తం రొమ్ము కలిగి ఉన్నాయి ఉన్నది. నా చర్మం మొత్తం నున్నగా చామంచాయి ఉంది ఉన్నది. నాన్నగారు కనుక తల్లిని చూశారనుకో ఏమై? మీ ముద్దులు కూడా కొట్టాడేక నాన్నగారు ఇడిచిపెట్టి ఇప్పుడు దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి నువ్వు ఒక్కదానిగా ఉంటున్నా ఇక నేను కూడా పోతే నేను వచ్చేస్తా కుమారా అందుకు కూడా సకల మార్గంలో చూశాను. నువ్వు తక్కువ దానివి కాదు కుమారా ఏంటయ్యా? మరి లేకపోతే ఇన్ని మార్గాలు ఉన్న ఆడ మనిషి అసలు ఉంటారా ఎందుకుంటారు అందుకని వెనకటి కాలంలో అన్నారు 4 అబద్ధాలు అయినా నమ్మొచ్చు అట 4 అబద్ధాలు అయినా నమ్మొచ్చు నమ్మొచ్చు. ఒక్క ఆడ మనిషిని మాత్రం ఇక్కడ కూర్చున్నదంతా కూడా ప్రజానికమంతా స్త్రీలే. చిన్నడా స్త్రీల మేస్త్రీలు వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు. చెయ్యి చేత పట్టుకుంటే ఉంటదరా సామాన్యమైన విషయం. మగవాళ్ళు మాట్లాడితే తడికే నాక ఆడోళ్ళు మాట్లాడితే అసలు కట్ట పలికి పొడిచినా ఆ గోడ కొంచెం కూడా కదలదు. ఒక ఇద్దరు ఆడోళ్ళు 10 బట్టతో ఆడు చేసుకొని ఇసోటి చెట్టు కింద కూర్చుంటే ఇది అదట్టగానే ఆడ చెప్పకని ఎగుతారు ఏది ఊరు మొత్తం అప్పటికి అయ్యే పాత్ర తెలిసే ఉప్పు తగలబడే పోయింది చూడు అలాంటి చెప్తారు ఆయన. కుమారా ఇలా కుమారా నీ తండ్రికి అటువంటి అనుమానం కలిగితే ముందుగానే చెప్పాను. మేక పిల్లలు వధించి దాని మాంసం కూడా చర్మాన్ని కూడా తీసుకురాను. మేక చర్మాన్ని గుడ్డ కూడా కప్పుకొని అన్నయ్య వేసే అంగీ ధరించి నీకు పోటీ కాబట్టి ఆ తండ్రి దగ్గరకు వెళ్ళి మీ నాన్న నమ్మించి భోజనం దేవుడు పొందిన కుమార్. తల్లి మాటలు ఉన్నటువంటి ముద్దుల కుమారుడు అందగలిగినప్పుడు యాకోబు అన్నయ్య అడిగి నుంచి ఇంటికి వచ్చే ఒక తల్లి అక్కడ దేవుడు పొందాలని చెప్పి ఆశతో సంతోషంతో బయలుదేరి దాని మాంసాన్ని తీసుకొని చర్మాన్ని తీసుకొని తల్లి బాబు వచ్చాడు. తెచ్చినవా మాంసం ఇదే చర్మమేది ఏడుంది ఏది కొద్ది
విషయంలో ఏం చేస్తున్నావు కుమార? రుచికర మార్గం తయారు చేస్తాను. నీ తండ్రి దాపులు వెళ్ళి తనని నమ్మించు కుమార. అయ్యయ్యో కుమారుడు తెచ్చిన మేక మాంసం తినండి. రుచికరమైన భోజనం తయారు చేసి కుమారుడు ఇవ్వగానండి. మేక చెరువుని గురి చేత పట్టు కప్పుకొని తల్లి తయారు చేసిన వంటలను చేత పట్టుకొని ఓ భారతీయుడ క్రైస్తవ సోదర అందగాడి యాకోబు మా నాన్నగారు గుర్తుపట్టి దేవుని కొంత శాపం వరుగుచు తనకి దాపులకు వచ్చేది కానీ ఇంకా ప్రేమతో ముట్టమన్నాడు. ఎలా పిలుస్తున్నాడు తండ్రి గారు? ఎవరిది? నీ జ్యేష్ఠ కుమారుడు కుమారా యేసేవుడు వచ్చాడు. యేసేవా? ఏమిటి కుమారా? ఎవరయ్యా? ఎవరయ్యా? నేనే అంటే నేనంటే ఎవరు? ఎవరు బాబు? నాన్నగారు కాదు, నాన్నగారు. ఇందు నాన్నగారు. బాబు మంచిది. డాడీ అవేవా? ఏం పిలవాలి? ఎవరు బాబు నీవు? బాబు ఎవరయ్యా నీవు? ఎవరు నీవు? నేనంటే ఎవరు బాబు నీవు? యేసేవా? నా కొత్త కూడా యేసేవా? అదేమి బాబు నా దాకా సెలవు తీసుకుని వెళ్ళి కనీసం కొద్ది నిమిషంలో కావటం లేదే. వెంటనే తిరిగి వచ్చామంటే కుమారా ఎందుకు వచ్చావయ్యా? భోజనం తెచ్చావా? అదేంటి బాబు? ఇప్పుడే కదా వెళ్ళింది. అవును, నువ్వు ఎప్పుడైతే సెలవు ఇచ్చావో వెళ్ళి మోకరించి యెహోవాను ప్రార్థిస్తూ ఉండగా దుప్పే పరిగెడుతుంటే దాన్ని వధించి రుచికరమైన ఆహారం నిజంగా చేసుకోవడం చేసేవరా కుమారా? నీ మాటలు వింటూ ఉంటే నా మధులు ఏదో ధర్మ సందేహం వెంటాడు చూడండి కుమారా. మామూలు అనుమానముడు కాదు. ఎంత అనుమానాలు ఉంటే మా అమ్మ ఏడని కొడితే బాబా అనుమానం అనొచ్చారా? ఎంత అనుమానం కూడా అట్లా బాబు ఏమిటి డాడీ? ఒక్కసారి రా కుమారా. ఏమిటి? నువ్వు నా పెద్ద కూడా వేసేవనైతే నీ మాట ఏమిటో కొంచెం మార్పులా వినిపిస్తుంది కుమారా. కళ్ళు కనపట్లేదుగా, బ్రెయిన్ బాగానే పనిచేయాలి. మరి తక్కువడు కాదు ముసలోడు. కాకి బ్రెయిన్ సంబంధం ఉంటుందా? ఎందుకే ముసలోడు తక్కువడు కాదు. ఎందుకు తక్కువ కాదు? బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. అందుకు సంతోషిస్తున్నారా? అక్కడక్కడ చలయేరు నీళ్ళు తాగబడిన స్వరభంగం కలిగింది డాడీ. స్వరభంగం కలిగిందా? అయితే ఒక్కసారి రా కుమారా. ఇదివరకు మామూలు గూడలో బోర్లు లేనప్పుడు ఎక్కడో చెరువుల నీళ్ళు తాగి బాబులో చెరువులు అలా అప్పుడు ఏ రోగాలు లేవు. కాకపోతే బోర్ నీళ్ళు తాగి అప్పుడు ఏ రోగాలు లేవు. బావిలో వాటర్ తాగి అప్పుడు ఏమీ లేదు. నాటేసేటప్పుడు నీళ్ళు తాగి అప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగి నరాలు వీక్నెస్ వస్తుంది.